మేము తల్లిదండ్రులం కార్పొరేట్ విద్యా నియంత్రణ చేసి తరఫున కొన్ని ముఖ్యమైన సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ప్రజల పక్షమా, కార్పొరేట్ విద్యా సంస్థల పక్షమా? ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏటికా ఏడు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తూ ఉన్నా కానీ ఇప్పటి వరకు ఇంటర్ పాఠశాలల ఫీజుల నియంత్రణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఫీజులు చెల్లిస్తలేదు? తెలంగాణ ప్రభుత్వం గత పాలకులు ఇప్పటి పాలకులు ఒకే రకంగా ఉంది. ఫీజుల విషయంలో స్పష్టత లేదు. ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయలేదు. ఈరోజు మేము గత ఒక నెల రోజుల కింద అస్సనాపురం నుంచి బేగంపేట వరకు ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రివెంట్ అరెస్ట్ చేసి యాత్రను భగ్నం చేసి తల్లిదండ్రుల ఆంక్షలు, తల్లిదండ్రుల డిమాండ్లను అణచివేయడం జరిగింది. తెలుపుకుంటూ ఈరోజు ఏంటంటే విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలకి భవిష్యత్ అనేది విద్యలోనే ఉంది. ఆ విద్య అనేది సామాన్యులకు ఒక రకంగా, పేదలకి, బడుగు బలైన వాళ్ళకి అందాల్సిన విద్యత అందుతలేదు. వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి అందేటట్టు ఈ ఫ్రీ బస్సులు అనేది ఇవనేది తీసేసి పిల్లలకి విద్య, వైద్యం అనేది ముఖ్యంగా అది నిర్మించాలని సీఎం గారు మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రజా సంఘాలన్నీ ఎక్కడ పేద ప్రజలు ఉన్నారో వారికి విద్య ఉన్నత వాళ్ళకి లేని వాళ్ళకి అంత సమాన ఫీజులు, మధ్యతరగతి వాళ్ళు చదువుకునే ఫీజులు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉన్నది. అదేంటంటే విద్యార్థుల మీద ఫీజుల బగాయింపు ఎక్కువ అవుతుంది. ఈ బరువు మోయలేక తల్లిదండ్రులు వాళ్ళు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి, ఒంటి మీద నగలతో సహా తాకట్టు పెట్టి ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా వేలల్లో కాదు, లక్షల్లో. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అవుతున్నాయి, కాలేజీలు ఓపెనింగ్ అవుతున్నాయి. ఒక్కొక్క విద్యా వ్యవస్థల్లో చూస్తుంటే లక్షల ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల బాధ, వాళ్ళ వ్యధ చూస్తుంటే అది కన్నీటి బాధ. ఆ బాధ ఎవరికి విన్నవించుకోవాలో తెలియక మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చేతులెత్తి మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటా. అయ్యా, మేము మాదో చిన్న విజ్ఞప్తి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆవేదన, ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదన. మీరు కూడా ఒక్కసారి విద్యార్థుల వైపు, విద్యార్థులు భవిష్యత్తులో మన భావి భారత తరానికి విద్యార్థులే పునాదిరాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మీరు ఇంత రాజకీయాలు ఇంత చేసినా కూడా విద్యార్థుల మేలు కోసం చేయాలి, వాళ్ళ రక్షణ కోసం చేయాలని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను. కొంతమంది విద్యార్థులు చదువుకోలేని, హాస్టల్లో ఫీజు కట్టలేక చాలా అధోగతి పాలవుతున్నారు. వాళ్ళని ఒక్క నిమిషం మీరు గమనించి విద్యార్థులకి చేయూతనిచ్చి వాళ్ళకి ఫీజులు తక్కువ చేస్తూ తల్లిదండ్రులకు అండగా ఉంటూ మీరు మాకు అందరికీ ఆదర్శమైన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటారని నేను భావిస్తున్నాను. అదే విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఫస్ట్ ప్రభుత్వము అన్నదికుండా అన్ని ప్రభుత్వ పరం చేసుకోవాలనేది మొట్టమొదటి డిమాండ్ చేయాలి. ఫస్ట్ ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ మనము డెవలప్మెంట్ కంట్రీ చూసుకుంటే యూరోప్ కంట్రీస్లో, నేను అమెరికాలో ఉన్నా 1 year ఉన్నా, అన్నీ అప్ టు 10th class వరకు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్. అక్కడ టోటల్ గవర్నమెంట్ స్కూల్సే. ఇంటర్మీడియట్ తర్వాతనే అన్ని ప్రైవేట్. అక్కడ అంటే ఏదైనా సరే మాకు కూడా స్కూల్ ఉంది, నేను కూడా స్కూల్ నడిపినవాడిని ఇంతమందికి. కానీ పిల్లల కోసం చూస్తే లక్షలు ఈరోజు చూస్తే మేము విచిత్రమవుతున్నాం. ఒకప్పుడు మేము స్కూల్ బాగా నడిపించిన, నేను కూడా ఇంచుమించు 14 నుంచి 12 సంవత్సరాల దాకా నేను కూడా లెక్చరర్గా పనిచేసిన. ఇప్పుడు స్కూల్ ఇస్తే A to Z అంటే మనం ఒక స్కూల్ డ్రెస్సుల కాడికి పోతే డ్రెస్సులు కానీ, బ్యాడ్జెస్ కానీ, బెల్ట్ కానీ, మరి మనం ఒక స్కూల్ డ్రెస్ తప్ప మిగతా డ్రెస్ మనం పిల్లలకు కొనిలేమా? బట్టల షాపులలో పోతే దొరకాయా? దాని పేరు మీద బుక్స్ అన్ని స్టేషనరీ, నంబర్ ఆఫ్ స్టేషనరీస్ ఉన్నాయి. వాళ్ళు ఒక ఏదో CBSE, ICSE సిలబసా లేదా స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు 30%, 40% కమిషన్తో, 30%, 40% కమిషన్తో స్కూల్ బుక్స్ ఇస్తారు. అది బాగా, అది ఎవరైనా పోయి మేము డైరెక్ట్గా తీసుకుంటామంటే వాళ్ళు అసలు కనీసం బుక్స్ తీసుకుంటే ఆథరైజేషన్ బుక్సే మనకి ఇవ్వరు స్కూల్స్లలో. అది జనరల్గా జరిగే వ్యాపారం అంతా అక్కడనే. బుక్స్, డ్రెస్సులు, బెల్టు, బ్యాడ్జెస్లు, మరి దాంతోపాటు భయంకరమైన ఫీజులు.
మళ్ళీ దీనికి ఇంకా దాంతో పాటు మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీతో కూడా కొన్ని లక్షలు వేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏమాత్రం నియంత్రణ లేదు. మామూలుగా ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ పోతే కొంచెం ఈ మధ్యన కౌన్సిలింగ్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో కొంచెం నియంత్రణ ఉంది. అయినప్పుడు కూడా అందులో కూడా బి కేటగిరీలో తీసుకుపోయి అవి కూడా సిట్ ఆపుకొని పెద్ద వ్యాపారంగా విద్య అనేది వ్యాపారంగా పూర్తిగా సరిపోయింది దానికోసం. దీని మీద వాస్తవానికి మనం ఎంత పోరాటం చేసినా తక్కువనే. మరి దీనికి మన జేఎస్ నాయకులు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికోసం స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికీ ఒక కామన్ ఫీజు తయారు చేయాలి. ప్రభుత్వానికి ఒక కమిషన్ వేసి దానికోసం ప్రభుత్వం పరంగా ఎక్కడ పోయినా దానికి మేము మా తరపు నుంచి మేము పూర్తి సహకారం అందిస్తాం. మేము కూడా మీరు ఎక్కడ పోతే అక్కడ వచ్చేస్తాం. ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తలేరో దాని గురించి మరీ ముఖ్యంగా మాట్లాడే సందర్భం అండి. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఖచ్చితంగా అమలు చేస్తానని ఆయన మాట ఇచ్చినాడు. అదేవిధంగా ప్రజలు ఆయనని గెలిపించినారు. కానీ ఆయన గతం రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప కమిటీలు వేస్తున్నారు తప్ప ఆయన నిజంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపై అయితే నియంత్రణ లేకుండా చేస్తున్నారండి. వారు రీసెంట్గా ఆయన ఆకునూరి మురళి గారిని ఒక విద్యా కమిషన్ పేరుతో ఒక కమిటీ వేశారండి. కానీ ఆయన రీసెంట్గా ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సందర్భం అండి. ఆయన విద్యా కమిషన్లో ఏముందో అది ఎవరికి చెప్పలేదు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో మనం చెప్పాలంటే 25% బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలందరికీ 25% ఫీజు లేకుండా ఫ్రీగా సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉంది. కానీ ఏ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కూడా దీనిపైన స్పందించదు. ఎందుకంటే రాష్ట్రం నుంచి స్పష్టమైన ఒక జియో లేకపోవడం వల్ల దీనికి ఈ యాక్ట్ని అనుమతి ఇస్తలేరండి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఒకప్పుడు తల్లిదండ్రులు అనుకుంటుండే పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి చదివించేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇందాక అన్న చెప్పినట్టు పొలాలు అమ్ముకుంటున్నారు, ఎకరాల పొలాలు అమ్ముకుంటున్నారు, బంగారం తాకట్టు పెట్టుకుంటున్నారు. ఇక సగటు సామాన్య కుటుంబ ఆ యజమాని ఎవరైతే ఉంటారో నెలంతా కష్టపడ్డాక వచ్చిన పైసలతోటి ఆ విద్యా సంస్థలకి అప్పచెప్తున్నాడు ఆ పైసలు. నిజానికి కూడా తల్లిదండ్రులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చదువు అనేది కొనుక్కుంటేనే చదువు రాదు. ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి ఎక్కడ చదువుకున్నా కానీ ఆ విద్యతోటి వాడి ఆ సామర్థ్యం అనేది టాలెంట్ అనేది బయటపడుతుంది. మీరు అనుకుంటా ఉంటారు డబ్బులు ఎక్కువ పెట్టి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు మనం బానిసలం అయిపోతున్నాం. విద్యా సంస్థలను ఎప్పుడైతే ఎదిరించి ప్రశ్నించి మనం ముందుకొచ్చి ఇట్లా ప్రెస్ క్లబ్లల్లా చెన్నోజు శ్రీనివాసులన్న మాట్లాడుతున్నట్టు మీరు కూడా తల్లిదండ్రులందరూ కూడా వచ్చి మీ గలం విప్తే మాత్రం ప్రభుత్వానికి ఒక చురుకంటించిన వాళ్ళం అవుతాం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ నేను ఒకటే అనుకుంటున్నా, విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నారు, పోలీస్ శాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు, చీఫ్ మినిస్టర్గా మీరే ఉన్నారు. అంటే ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుంటే నెల జీతం ఎక్కువ పడుతుంది అనుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ విద్యాశాఖ చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉంది, పోలీస్ శాఖ అలాగే దుర్లభమైన పరిస్థితిలో ఉన్నది. దయచేసి ఈ విద్యాశాఖని, ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పడకుండా, వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీరు ఏదైతే ఈ 10%, 12% పెంచుతున్నారో దాన్ని అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఒక ఖచ్చితమైన ఒక ధర నిర్ణయించాలి. గవర్నమెంట్ స్కూల్లో అంటే మీరు మొన్నటిదాకా కూడా ఈ స్కూల్ డ్రెస్ ఇంకా కూడా వచ్చే ఈ నెల వరకు చివరిలో గవర్నమెంట్ డ్రెస్సులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోవడం లేదు. దయచేసి మీకు చేతకాకపోతే మా చెన్నోజు శ్రీనివాస్ లాంటి వ్యక్తులకు అప్పచెప్పండి విద్యాశాఖని, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఎంతో కష్టపడే తత్వం ఉంది అన్నకి. ముందుకు తీసుకెళ్తాడు, పాదయాత్రలని ఎన్నో సభలు పెడతా ఉంటాడు, కష్టపడతా ఉంటాడు. అలాంటి వ్యక్తులు కావాలి. మీరు మీ దగ్గర పెట్టుకొని ఇలా నిర్లక్ష్యం చేసి ప్రజల తల్లిదండ్రులు ఉసురు మీరైతే పెట్టుకుంటున్నారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయం. దాన్ని ఆసరగా చేసుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు వాటికి ఇష్టానుసారంగా మరి రాజ్యాంగానికి లోబడకుండా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రభుత్వాలను ఎట్లయినా మేనేజ్ చేసుకోవచ్చు అనే చందంగా తయారై వాళ్ళ ఇష్టానుసారంగా
మరి ఎల్కేజీ పిల్లలకు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఏం విద్య అందిస్తారండి అక్కడ? ఏబిసిడీలే కదా చెప్పేది. మరి ఏబిసిడీలకు లక్షల రూపాయలు ఎందుకు అవుతుందని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? మరి ఎందుకు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను మనం పెంచి పోషించాలి? అసలు మనం ప్రభుత్వ విద్యా విధానాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి సీఎం గారికి మా సూటి ప్రశ్న ఏంటంటే, విద్యా వ్యాపారమా లేకపోతే మరి హక్కా? ఇది తేల్చాల్సిన విషయం, తప్పకుండా ఆయన తేల్చవలసిన విషయం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రెగ్యులరేషన్ కమిటీని ఏర్పాటు చేసి మరి వెంటనే పేద మధ్యతరగతి పిల్లలు స్కూళ్ళల్లో, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి పిల్లలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఫీజును చెల్లించాలి. విద్యా వ్యాపారాన్ని అరికట్టకపోతే రాజ్యాంగ నిబంధనల మేరకే ఈ ప్రభుత్వాలు నడుచుకోవాలి. కానీ మరి రాజ్యాంగ నిబంధనలను తుంగదొక్కుతున్నటువంటి మరి కార్పొరేట్ విద్యా వ్యవస్థను మరి ఎందుకు పెంచి పోషిస్తూ ఉన్నారు? అంతలో ఆంతర్యం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా ఈ విషయం మీద తప్పకుండా ప్రశ్నించాల్సిన విషయం ఉన్నది. ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కార్పొరేట్ విద్య నియంత్రణ చేసి చైర్మన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. గతంలో ఎన్నో పోరాటాలు చేసిరు, ఎన్నో ఉద్యమాలు చేసిరు, కానీ ఈ కార్పొరేట్ విద్యా సమస్యల మీద మాత్రం ఏ గవర్నమెంట్ కూడా నోరు మెదపట్లేదు. మొన్నటిదాకా ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో సమూల్య మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే నిన్న కాక మొన్న తమిళనాడులో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఉన్న ఫీజులు ఏవైతున్నాయో ప్రత్యేకంగా బోర్డు పెట్టి ఒక జీవో తీసుకొచ్చి విజయ్ గారు ఏ విధంగా అయితే ఈ తమిళనాడులో ఏర్పాటు చేసిరో అదే విధంగా తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. నేను ప్రభుత్వంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తా, కార్పొరేట్ విద్యా సంస్థల్ని లేకుండా సమూలంగా మార్చిపడేస్తా అని చెప్పారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలలో ఎల్కేజీ పిల్లగాడికి 1,00,000 రూపాయలు ఉన్నది. అక్కడి నుంచి మొదలు పెడితే 10 లక్షల దాకా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులు దోపిడీ జరుగుతుంది. కానీ దాన్ని నివారించడానికి మాత్రం పేరుకు కమిటీలు వేస్తున్నారు తప్ప ఆ కమిటీలు ఎటువంటి పనులు చేయట్లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవం. మీడియా మిత్రులు మీకు తెలిసిన విషయమే. ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు విద్య మీద ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు, కానీ అది ఎక్కడ అమలు కావట్లేదనే విషయం మాత్రము మీకు తెలుసు. రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు నిజంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులకి బాధ ఉంది, కానీ ఎవ్వరు కూడా బయటికి రాని పరిస్థితి. తల్లిదండ్రులు ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ రాబోయే కాలంలో ఈ జేఏసీకి అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.